ప్రస్తుతం మనతో పాటు హిడ్మాకు సంబంధించినటువంటి ఆయన సొంత సోదరుడు మనతోటి ఉన్నారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఆయన సొంత బావ కూడా ఇక్కడ ఉన్నారు. ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి సోదరుడికి తెలుగు రాదు, అదేవిధంగా హిందీ కూడా రాదు, కేవలం వీళ్ళకి సంబంధించినటువంటి గోండు భాష మాత్రమే వీళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి బావకు మాత్రమే తెలుగు వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హిడ్మాకు సంబంధించినటువంటి అనేక విషయాలు వీళ్ళతోటి ప్రస్తావించి మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, హిడ్మాకు సంబంధించి ఎప్పుడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చారు? ఎవడు ఇడమా ఇడమాకు సంబంధించి ఫస్ట్ వచ్చిందా ఏంట? ఎప్పుడు హిడ్మా ఇక్కడికి లాస్ట్ చివరిసారి ఇక్కడికి వచ్చారు అంట? అదే 6 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఇక్కడ ఇడమా మాట్లాడి వెళ్ళిపోయాడు. మేము దారిలో నేను కలిసాను కానీ ఇక్కడ ఇంటి కుటుంబములకి వచ్చి మాట్లాడింది నాకు తెలియదులే. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కానీ నేను నా పొలంలో కలిసి నేను మాట్లాడాను. నేను చెయ్యిసి నమస్తాని చెయ్యిసి మాట్లాడే, నువ్వు మంచిగా ఉన్నావు బాబు బావా అని. చెల్లి అన్ని పిల్లలు అందరూ మంచిగా ఉన్నారా కాబట్టి నాకు మాట్లాడిండు. ఇక్కడ అన్న దగ్గర ఏం మాట్లాడిందో నాకు తెలియదులే. అడగండి ఏం మాట్లాడిండో వాళ్ళ అన్న లాస్ట్ చివరిసారిగా. అదే నాకు తత్కెళ్ళా తలకు తర్వాత బాత లాస్ట్ బాత వాస్ మంది మీకు ఇన్కేస్ మజా మొత్తం అగతించు నాకేం బాధకెత్తారు బాధ బాధకెళ్ళారు బాధకి నెల కమ్మాయికి నెల తిన్నట్టు అని చెప్పేసి మన వస్తారు. ఇది ఏమంటే మీ భూమిలో సంతలు చేయండి, నార పెట్టండి, అమ్మకి మంచికి చూడండి. ఇప్పుడు జారాల జబ్బులకి మంచికి చూడండి, భూమిలోకి ఇస్తమాలు చేయండి. మంచిగా చేసి నార పెట్టి మీరు కొద్దిగా పెరిగి వస్తారు. ఈ జల్లుడు అంటే ఇటనే జల్తా పోతే మీకు భూమి సాలది. ఇప్పుడు అడవికి నరకొచ్చు, అప్పుడు భూమి అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న కొంటలు పెట్టి దాన్ని సమానం చేసి నాటు పెడితే అప్పుడు మంచి గొడ్లు పండి వస్తాయి. ఇప్పుడు జరాల జబ్బుల గురించి మీకు డబ్బులు ఎక్కడ దొరుకుతాయి? మీకు దొరకాయి. ఈ వడ్లు అమ్మితే ఏదైనా చేస్తే గానీ మీకు తినటానికి దొరుకుతాయి, వండటానికి దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయిండట. ఇప్పుడు హిడ్మా ఏమన్నా డబ్బులు ఇవ్వడం లాంటిది ఏమన్నా హెల్ప్ చేస్తుండేనా వాళ్ళ ఫ్యామిలీకి? ఒక్కసారి వాళ్ళ అన్నని అడగండి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు అడిగితే మాకు డబ్బు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ అమ్మాయి ఉంది, నాన్న కూడా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నాన్న కూడా ఉన్నాడు. కానీ నాన్న చనిపోయినప్పుడు వాడు రావట్లే. ఇప్పుడు కొడుకు చనిపోయినప్పుడు కూడా రావట్లే. ఆడు డబ్బు ఎవరు కొడుకు చనిపోయినప్పుడు రాలేదు. ఆడు తమ్ముడు ఇడమ తమ్ముడు చనిపోయినప్పుడు రాలే. తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదు. మరి కార్యక్రమాలు ఎవరు చేసిరు చనిపోయినప్పుడు? కార్యక్రమం వీళ్ళే చేశారుగా అన్నయ్య. అన్ని చేసిన ఖర్చులు గిరుసులు అన్ని ఈడే చేసిండు. హిడ్మా ఏం ఖర్చు పెట్టుకోలే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు? ఆడు ఇక్కడ లేకుండా ఏం ఖర్చు పెట్టుకుంటా. ఏమైనా డబ్బులు పంపించడం డబ్బుకి పంపించట్లేదు. ఎవరో ఊరి వాళ్ళ చేత 2 దుప్పెట్లు అంతే. అంతే ఏం లేదు. ఇప్పుడు హిడ్మా అంటే సాధారణంగా మావోయిస్టులు అంటే చాలా డబ్బులు సంపాదిస్తారని బయట చెప్తా ఉంటారు. మరి హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లు ఇల్లు ఇంత దారుణంగా ఉంది. హిడ్మా ఏమైనా డబ్బుల సహాయం కానీ ఇల్లు కట్టిద్దామని ఎప్పుడన్నా వీళ్ళతో చెప్పిండా? ఒకసారి వాళ్ళ అన్నని అడగండి. వీళ్ళే నెలతో లోన్ బాధతో పైసా బాధ ఇస్తారు నాకేం బాధ ఇస్తారు పైసా బాధ ఇవ్వరు పైసా. లేదు ఇవ్వట్లేదు. మంచి ఇల్లు కట్టండి, మంచిగా సుఖం ఉండండి అని డబ్బు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అంటున్నా. హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరన్నా దళంలో ఉన్నారా? లేదు. మన కుటుంబం తెలియడు కదా దళంలో. ఇప్పుడు వీళ్ళ హిడ్మా కుటుంబంలో ఎవడు సభ్యుడు ఎవడు లేడు. ఇప్పుడు హిడ్మా రాజుని పెళ్లి చేసుకున్నారు కదా, దళంలోకి వెళ్ళినాక చేసుకున్నారా లేకపోతే అంత ముందు పెళ్లి చేసుకున్నారా? అది దళంలోకి వెళ్ళి 15 సంవత్సరాల అక్కడ ఉన్నాడు. అప్పుడు తర్వాత పెళ్లి చేసాడు రాజునికి. అంటే మీకు చెప్పిండు ఏమన్నా పెళ్లి చేసుకుంటున్నా నేను తండ్రికి గానీ అన్నలకు గానీ అక్కలకు గానీ? తెలియదు నాన్న, మాకు తెలియదు. మాకు చెప్తే మాకు తెలుసునుగా. ఇప్పుడు ఈ దగ్గర దాపు ఇక్కడ వచ్చి పెళ్లి అయితే మాకు తెలిసేదే, మాకు తెలియదు. ఆడే పక్క కొంట పక్క ఎటో పెళ్లి అయ్యి ఇటు వచ్చిండు. రాజీ మీకేమన్నా తెలుసా? మీ కుటుంబ సభ్యులకు ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా? వచ్చి మాట్లాడేది అది మంచిగా బతుకు. అదే ఏ ఊరు వాళ్ళది? ఏ ఊరు? వింజరామ్. ఏంటి వింజరామ్ కాదు నాన్న, అది మరాయిగూడెం పంచాయత్
బాత నార్కట్రా రాజేంద్ర ఉమ్. వీరాపురం వీరాపురం. వీరాపురం నుంచి వాళ్ళు మడకామోలు ఉమ్. వాళ్ళ కుటుంబము మడకామోలే ఉమ్. ఓకే, ఇప్పుడు సేమ్ క్యాస్ట్ ఇద్దరు ఒకటే కులమా? ఒకటి కోలు ఒకటే ఎస్టీ కులం. ఎస్టీ ఇద్దరు ఎస్టీ. ఎస్టీ పెళ్లి చేసుకున్నాక ఏమన్నా ఇక్కడికి వచ్చిరా వాళ్ళు? ఏమైనా పెళ్లి అయినాక ఇక్కడికి వచ్చి ఉమ్. వచ్చారు చుట్టాలు బంధువులు వచ్చారు ఉమ్. వచ్చి కలిసిపోయారు ఉమ్. ఇది ఇలా ఏంటా అని కలిసిపోయిండ్రు. ఉమ్. ఎప్పుడన్నా హిడ్మా తల్లిని కలిసే ప్రయత్నం చేస్తుండేనా? ఆ తల్లి దగ్గరికి వచ్చేదా ఎప్పుడన్నా? లేదు 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 ఉమ్. ఎడమా ఎడమా ఆ. లేదు లేదా? లేదు లేదు రావట్లే. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా దళంలో చేరిర్రా? మా కుటుంబ సభ్యులు ఎవరు ఇప్పుడు దళంలో లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు. మొత్తం లొంగిపోయేటోళ్ళు లొంగిపోయారు, ఉమ్. చనిపోయేటోళ్ళు చనిపోయారు. ఎవరైనా లొంగిపోయిన దాంట్లో ఎవరైనా ఉన్నారా? లొంగిపోయిన దాంట్లో ఎవరు ఉన్నారు? మీ కుటుంబ సభ్యులు వింగేస్తాకపోయినా మిందరు ఉమ్. బెనెలరు కదా. ఉమ్. లొంగిపోయాడు, ఉమ్. లొంగిపోయిండు. ఒకడు మళ్ళీ వచ్చాడు, ఇంటికి వచ్చిండు. ఉమ్. ఇప్పుడు హిడ్మా దళంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ అన్న కానీ వీళ్ళ అక్కలు కానీ లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు కానీ దళంలోకి వెళ్ళక బిడ్డ అని ఏమన్నా చెప్పిన ప్రయత్నం చేసిర్రా? సరే అడగండి వాళ్ళని. లేదు అన్న, బాత తిప్పలు బాతకి ఇత్తదిల్లే, బాత సాయితకి ఇత్తదిల్లే అని చెప్పి వెళ్ళాను. ನಾನು ಬಾದ ಸಹಾಯತಕ್ಕೆ ಇತ್ತಾರೆ ನಾಕೇನು ಬಾದ ಸಹಾಯತಕ್ಕೆ ಇತ್ತದಿಲ್ಲ. ఉమ్. ఏమో ఇక్కడ పరిశ్రమ చేసింది లేదు, ఉమ్. ఇక్కడ ఏమో వ్యవసాయంలో చేసింది లేదు, ఎక్కడ చేసింది లేదు. మా కోసం కాదు, వాడు ప్రజల కోసం పాల్పడి ఉమ్. తిప్పలు పడి వాళ్ళు అడవిలో తిరిగి తిరిగి ఉన్నాడు. కానీ మా కోసము మాకి ఏమి ఇయ్యట్లేదు అని చెప్తాను. అంటే కేవలం ప్రజల కోసం పోట్లాడిన తప్ప కుటుంబ సభ్యులకు ఏం చేయలేదని చెప్తాను. ఏమి ఇయ్యలేదు. ఉమ్. కేసులు ప్రజల కోసం ఉమ్. తిప్పలు పడారు కానీ ఉమ్. కుటుంబానికి ఏమి ఇచ్చింది లేదు. ఉమ్. ఇప్పుడు మీకు బామ్మర్ది ఎట్లా అవుతాడు హిడ్మా? ఏ వరుస ఎట్లా? మాక వాడు మడవడుగా, ఉమ్. వాడు మడివి ఎడుమా, ఉమ్. అడివి. నేను మడకమోలు. ఉమ్. మా అక్కకి ఆడు చేసిండు. ఉమ్. మాకట్లా బామరిది మేము ముందు నుంచి చుట్టాం. ఉమ్. చుట్టాలు మీరు? ముందు నుంచి చుట్టాలు. ఉమ్. అంటే సొంత బామ్మర్దా చుట్ట రకంగా బామ్మర్దా? సొంత బామరిదే. వాళ్ళు ఇప్పుడు కుటుంబం వేరే ఉంటది కదా. ఇప్పుడు మడవలు మడకమోలు ఉమ్. చుట్టాం. చుట్టాం. ఆ. ఓకే. ఎప్పుడన్నా మీరు హిడ్మాన్ కలిసిరా ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో కలవట్లేదండి. మేము 6 సంవత్సరాలు కిందికి కలిసిండి. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో కలిస్తే చెప్పమా? ఉమ్. ఇది చనిపోయాడుగా, ఉమ్. ఏం చెప్తాము? వాళ్ళకి చెప్పి ఏదైనా మంచిగా ఉండేది, ప్రస్తుతంగా ఉండేది, మంచిగా ఉండేది ఎట్లా ఉంటుందో అట్లా నడిపిస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తేడా బేడా చెప్తే మనకి కుదరది. ఉమ్. ఇది ఒక్క కాడికే ఉండే మాట కాదు, ఉమ్. అంతా భారత్కి మొత్తం పోయేది, ఫైల్ అయ్యేది. ఉమ్. ఉప ముఖ్యమంత్రి శర్మ వచ్చారు కదా ఇక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళ సోదరుతోటి ఏం మాట్లాడిండి అని ఒకసారి అడుగుతారా? వీళ్ళు కూడా కలవట్లేదట సార్. కలవలేదా? కలవలేదు. నేను కూడా కలవట్లేదు. నేను సుక్మలో ఉన్నాను అప్పుడు. ఉమ్. కేవలం వాళ్ళ తల్లిని ఒక్కరిని మాత్రమే కలిసిరా? వాళ్ళ తల్లిని కలిసారట. కలిసి ఏమన్నా చెప్పిన మీకు ఐడియా? ఆ తల్లికి కలిసి చెప్పిండల్లా, మీ కొడుకులకి ఉమ్. ఇడమాయకి ఎందుకు అడవిలో ఎందుకు ఉంచారు, అడవిలో ఎంత తిప్పలు పడతారు. ఉమ్. వాళ్ళు లొంగిపోతే వాళ్ళ డబ్బులు కోట్లు వాళ్ళకి రూపాయలు వస్తాయి. ఉమ్. లొంగిపోతే మంచిగా బతుకుతాడు. ఉమ్. ఇక్కడ వచ్చి అయినా బతుకుతాడు, అక్కడైనా ఉంటాడు. ఉమ్. కానీ మీరు పంపియండి, వాళ్ళకి బుద్ధులు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడట. ఇప్పుడు కొంతమంది ఏమో హిడ్మాను చంపేసిరని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఎన్కౌంటర్ చేసిరని చెప్తా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? మా కుటుంబాల సభ్యులు ఉమ్. చంపేసిరని చెప్తున్నారు, చేతులు పట్టి చంపేసిరని కొన్నారు. ఉమ్. ఎందుకు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? అది ఇట్లా అని ఇప్పుడు విలేకరులు ఇటు అటు తిప్పి అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. అప్పుడు ఇటు అటు ఇప్పుడు ఫోటోలో ఇప్పుడు వీడియోలో ఇచ్చేస్తారు కదా. ఇట్లని వాడు ఖాళీగా ఇట్టు ఉంటాడు, ఆయుధాలు ఉన్నాయి, వాడు కూడా తుపాకులు ఉంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా చనిపోయేటోళ్ళేగా. వాడెట్లా చనిపోతారు మరి వాళ్ళిద్దరు? చనిపోయిపోతుండేనా వాళ్ళు? ఇప్పుడు నీకు నాకు ఆయుధాలు ఉంటే నీవు నేను కొట్టేటోళ్ళమే కదా. ఇప్పుడు నీకు కూడా తగులుది, నాకు కూడా తగులుది. ఇప్పుడు వీళ్ళ జనాలు కూడా వీళ్ళ పార్టీలో జనాలు ఎక్కువ ఉంటారు కదా, వీళ్ళు బేసి. అందుకే వాళ్ళే ఎట్ట చనిపోయారని మాకు కూడా ఆలోచన ఉంది. హిడ్మా చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? సమాచారం ఎట్లా? చనిపోయినది మాకు విలేకరులు వచ్చి చూపెట్టిండు, ఫోటోలు అన్ని చూపెట్టి ఈ ఫోటో చూడండి, ఇడమయ్య ఎవడా, ఇది ఏది రాజే అని చెప్పిన గురించి మాకు చూస్తే అనిపించింది. కొద్దిగా
చూస్తే వాడిలాగానే మొక్కం ఉంది, ఉమ్, ఇది కూడా రాజేనట్టే మొక్కం ఉంది. ఉమ్, వీళ్ళు వాళ్ళే ఏమో అనుకున్నాం మేము, ఉమ్, వాళ్ళనట్టే ఉంది. మనము డెడ్ బాడీలు పోయి చూస్తేనే మనకి తెలుసుద్ది ఉమ్, వాళ్ళ ఎవడ ఉమ్. అంటే వాళ్ళే అని అందరు చెప్తే వాళ్ళే అనుకున్నాం మేము కూడా. ఒకవేళ చనిపోకపోతే హిడ్మా లొంగిపోయే అవకాశాలు ఏమైనా ఉంటుండేనా? అది మాకేం తెలుసు, వాళ్ళు ఎట్లా ఆలోచించుకున్నారో. ఇప్పుడు లొంగిపోతానని ఆలోచించాడో ఉమ్, ఏమో ఏదని ఆలోచించాడు మాకేం తెలుసు. మేము ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర నుంచి మేము మాట్లాడి వచ్చేటోళ్ళం కాదుగా. ఉమ్. మేము ఎప్పుడో చూసాము, మాకు ఇదొకటి అదొకటి తెలియకుండా అవుతుంది. ఓకే, హిడ్మా అన్నేమో ఇక్కడ ఉంటున్నాడు, పక్కనే క్యాంప్ ఉంది. హిడ్మా తల్లి అంత దూరం అడవి లోపల ఎందుకు ఉంటుంది అక్కడ అంత దూరంలో? అది చిన్న ఉమ్, కొడుకు కూతులు ఉమ్, చనిపోయాడు కదా నంద అనేటోడు, చిన్న కొడుకు కూతులు భూమి ఆ పక్కే ఉంది. ఉమ్. అందుకే ఆ గుడిసె అటు కట్టి అక్కడే ఉంటుంది. ఎవరెవరు ఉంటారు తల్లితోటి? ఆ తల్లితోటి కొడుకు, ఇద్దరు కొడుకుళ్ళు, ఒక్కో అమ్మాయి. ఇప్పుడు ఎంతమంది హిడ్మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది మొత్తం? నలుగురు అన్నలు, ఉమ్, ఏడుతోటి నలుగురు. ఉమ్, 4 ఉమ్, ఇప్పుడు అక్కలు మొత్తం నలుగురు, 8 మంది. ఉమ్. 8 మంది. అవును. ఇప్పుడు 8 మంది ఉన్నారా? 7 ఉన్నారా హిడ్మా చనిపోయిండు? ఆహా, ఇప్పుడు ఉండేటోళ్ళు అక్కలు నలుగురు ఉన్నారు, ఉమ్, 3 చనిపోయారు. ఉమ్, మొగ్గులు ఉమ్, ఒక్కడే ఉన్నాడు. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు వాళ్ళ అక్క చెల్లెళ్ళంతా? ఇక్కడే ఉంటారు 3 ఊరిలో, ఉమ్, ఒక్కటేమో బయట. ఉమ్. ఎందుకు ఈ ఊర్లో ప్రజలంతా హిడ్మా చనిపోయిండని అడుగుతూనే ఏడుస్తా ఉన్నారు? ఎందుకు ఏడుస్తున్నారు అట్లా? వాళ్ళు ఎంతో ఇక్కడ పర్సన్ ఇచ్చేసాడు కదా, జీవితం అని మాట్లాడాడు. ఉమ్, అంటే వాడు మంచి కాబట్టి వాడెంతో పోరాటం చేసిండు గాని ఉమ్, వాడు ఇక్కడ రాడుతో వాడ మాట మీద మేమంతా అందరికి మేము దెబ్బ తిన్నాము, పోలీసులు చేస్తే అన్ని చేసాము. ఇడమడ వస్తానాడని, ఉమ్, ఇడమడ ఇక్కడ రాడంటే కూడా పోలీసు వాడు నమ్మట్లేడు. ఉమ్, అందుకే వీళ్ళ కోసము దెబ్బ తిన్నారు, ఏం చేశారు, ఆఖరి నీవు పానాలు ఇచ్చావు ఉమ్. అని పోలీసులు ఇబ్బంది పెడుతుండే ఎప్పుడన్నా హిడ్మా ఎక్కడ ఉన్నారు మీరు చెప్తలేరు, హిడ్మా చెల్లిపోయిండు అని అట్లాంటి చెప్తూనే ఉంటారు. ఓకే, ఉమ్. కానీ మాకు కనబడాడు కదా, మీకు ఎట్లా ఇబ్బంది కనబడుతుంది? పెడుతుండే నా పోలీసులు వచ్చి. ఇబ్బంది పెట్టేటోళ్ళు అందుకే చెప్తా ఉంటారు, ఉమ్, ఇడమ వస్తా ఉన్నాడు కానీ మీరు చెప్పట్లేరు, ఉమ్. అట్లా అంటారు మాట. అట్లా అంటారు. కొట్టేది ఎప్పుడన్నా మిమ్మల్ని పోలీసులు? ఒక్కసారి ఫైరింగ్ అయింది ఇక్కడ, ఆ, అప్పుడు మాకు మొత్తం ఈ గుంపులకి మొత్తం కొట్టేశారు. ఆ, అందరిని కొట్టేసిరా? అవును. ఓకే, ఇప్పుడు హిడ్మా చివరిసారిగా ఎన్ని సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చిండు? ఇక్కడ ఎంత అదే 6 సంవత్సరాలు మేము చూసాం కానీ దాని తర్వాత రావట్లే. రాలే ఇక మొత్తం? రాలే. ఒక అంటే చిన్నప్పుడు హిడ్మా ఏ తరగతి వరకు ఈ ఊర్లో చదువుకున్నాడు? ఈ ఊర్లో 2వ తరగతి ఏమో, ఉమ్, అది కూడా చిన్న వయసు అప్పుడే. ఉమ్, ఎంత వయసు అప్పుడు చదివిండు, ఉమ్. కానీ దాని తర్వాత చదివింది అక్కడే పాటలో, ఇక్కడ చదివింది లేదు, ఇక్కడ ఏం చదువుకోలేదు. ఇక్కడ చదువుకోలేదు. ఒకసారి వాళ్ళ అన్నని అడగండి, హిడ్మాను అడవిలోకి వెళ్ళకు ఇంటికి రమ్మని ఎప్పుడన్నా చెప్పిండు? ఆయన చెప్తే ఆయన ఏం చెప్పిండు ఒక్కసారి అడగండి. బండికి తమ్ముతాడదినే పెడతదే మాట పో మళ్ళీ స్థానిక వందనాడు అదే ఇడమని ఉండదాం కరంగుడు తినే కరంగుని తమ్ముతాడు కెచ్చుడు ఆయన మంది ఇంకెళ్ళ ನಾನು ಬೇಗ ಕರಂಗೋಣ ಅವರು ಆಸೆ एकदम ಮಾರ್ಚ್ ಪಾಟಿತ ಗಾಲ್ಸಿ ಮನ ಹತ್ತರ್ ದಲಂ ತ ದಾತನ ಬಾದೆ ಈಗ ಭೂಮಿ మీద కదా ಭೂಮಿ ಮಿಂದೆ ಇವನ್ ಕೆಸುತ್ತನ ಕೆಸುಡ್ತಾನ್ ಕೇಂಜ ರೂಪಾಯಿ ಬೆಲೆ ಕೀತಾನ దలం తగ మందని దలం తగ భూమి ఉంది అన్నీ ఉంది, నీవు రమ్మంటే వాడు విన్నట్లేడు కదా, నేనేం చేయాలి మరి? వాడు బుద్ధి ఎక్కువ, నా బుద్ధి తక్కువ అన్నాడు. వయసులో పెద్ద అయినా కదా చెప్తినొచ్చు. విన్నాడు వాడు, నేను పాటలే ఉంటాను, నీ భూమి పని చేసుకో, అమ్మకి నాన్నకి నీ పెంచుకో, మంచిగా చూసుకో. అవును, చూసుకో, ఏదైనా జారాలు జబ్బులు వస్తే మంచిగా చూసుకో అన్నాడట. ఓకే, ప్రభుత్వ పరంగా ఏమన్నా ఆదుకుంటామని ఏమన్నా చెప్పిండా? ఒకసారి వాళ్ళ అన్నని అడగండి. గవర్నమెంట్ సర్కార్ ఉంది కదా, కుటుంబాన్ని ఏమన్నా ఆదుకుంటామని ఈ మధ్య కాలంలో ఎవరన్నా అధికారులు లేకపోతే పొలిటీషియన్స్ ఎవరన్నా వచ్చి అడిగిరో చెప్పిరో? ఒకసారి దాని గురించి లేదు ಬೇನರ ಸರ್ಕಾರ ತೋರ್ ವಾಸ ಮಂಜ್ ಬಾತ ಸಹಾಯತ ಕೀತೋ ಬಾತ ಎಂಜ ಕೆತ್ತೋರ ನಿಕಿನ್ ವಾಸ ನಾಕ್ ಬಾತ ತೆಂಗತ್ నా బాధ కల్లో చెరకడ కరువని కల్లో ఎవ్వరు ఏం చెప్పలేదట. వచ్చి నాకు ఇలాంటి అలాంటిది వ్యవసాయం చేస్తాం, మీకు ఇదొకటి అదొకటి ఇస్తామనేది లేదు, లేకపోతే మీకు లేపి తోలుకుంటాం అనేది లేదు, ఏం చెప్పట్లేరట.
వచ్చినా కానీ ఏది ఇడమడి లేదు మూయ ఇది అది చెప్పి ఇళ్ళకే మొత్తం కెమెరాలు చేసి వెళ్ళిపోయటమే. కెమెరాలు పెట్టి పోయేది, ఏం ఆదుకోవాలి ఇప్పుడు వరకు. ఆదుకోలేదు. చివరిగా ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులుగా ఏం కోరుతా ఉన్నారు? కుటుంబ సభ్యులుగా ఏం కోరుతున్నాడు మరి? ఏం కోరట్లేదు. లేదు నేను ఇక్కడ కలిస్తే గానీ నేను కలిసేటోడిని, నేను చెప్పేటోడిని. నేను కలవనప్పుడేమో ఏది చెప్పినా గానీ నాకు తెలియదు. అంటే మా కుటుంబానికి ఇది కావాలి, లేకపోతే ఇడ్మాకు సంబంధించినటువంటి ఏదన్నా గుర్తుకు ఏదైనా పెట్టాలని ఏమన్నా ప్రభుత్వాన్ని అడిగే ఛాన్స్ ఉందా మీరు? లేదమ్మా, ఏం చేస్తాం మేము ఇప్పుడు. ఛాన్స్ ఉండినా గానీ మాకిప్పుడు అడుగుతున్నా ఏం అడుగుతానే దొరకట్లేదు. మాటే పోతుంది కానీ ఆటేటి ఇచ్చేది లేదు.